హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో జొన్న రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. జొన్న రవ్వతో ఉప్మా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా ఈ ఉప్మాను అలవాటు చేయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు లేదా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఈ ఉప్మాని చాలా మంచిది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు జొన్న రవ్వను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు పల్లీలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. వేరే స్టవ్ మీద ఈ ఉప్మాకి తగినంత వాటర్ను పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు జొన్న రవ్వను తీసుకొని ఈ పోపులో పోసేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఈ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. జొన్న రవ్వ ఉప్మా వగరు ఉంటుంది కదా, ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల వగరు కూడా లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల వాటర్ని ఇలా మరిగించుకున్న వాటర్ని పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసేయాలి. ఈ ఉప్మాలోకి చట్నీ బాగోదండి, కారప్పొడి కానీ లేకుంటే ఏదైనా పులుసు కూరలు కానీ అలాంటివి చాలా టేస్ట్గా ఉంటాయి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా జొన్న రవ్వతో ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఈ ఉప్మాను అలవాటు చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూసి మన ఛానల్ని నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.